యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనం వద్ద మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనం వద్ద మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు, మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు, దగ్గు, దమ్ము, జ్వరం, నడుము నొప్పి, ఆయాసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, సర్ది, దురద, బలానికి మందులు, చిన్నపిల్లలకి రక్తం తక్కువగా ఉన్న వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఎవరైనా ఏమైనా రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్లు, బలానికి మందులు, సిటీ, మెదడు, మోకాళ్లకు, నడుముకి ఎంఆర్ఐ స్కానింగ్లు, ఆపరేషన్లు ఉన్నా కూడా వారికి ఎంపిక చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగానే చేస్తామని డాక్టర్ల క్యాంపు బృందం తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, మా గ్రామంలో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్య బృందం వారు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ క్యాంపు ద్వారా 200 మందికి పేషెంట్లకు, అవసరం ఉన్న వ్యక్తులకు వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేసినందుకు రఘునాథపురం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకేమైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వ్యక్తులను రేపు హాస్పిటల్ వారు రఘునాథపురంకు హాస్పిటల్ నుండి బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని, టెస్టుల్లో, స్కానింగ్లు, కండ్ల పరీక్షలు చేయించుకునే వారికి రేపు హాస్పిటల్ వరకు ఉచిత బస్సు సౌకర్యంలో వారిని తీసుకెళ్లి వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని, తదుపరి వారిని రఘునాథపురంలో బస్సులో దింపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ మరియు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.